మాది తణుకు నియోజకవర్గం అండి. ముద్దాపురం గ్రామం. నా పేరు రామప్రకాష్. మా ముద్దాపురం గ్రామంలో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ 5 ఏళ్ల నుంచి వైఎస్ఆర్సీపీ చేసింది ఏమీ లేదండి. పూర్వం రాధాకృష్ణ గారు చేసిన పనులు కూడా ఆపేసి, వాటర్ ట్యాంకులు అవనివ్వండి, మన సీసీ రోడ్లు అవనివ్వండి, డ్రైనేజీలు అవనివ్వండి ఆపేసి, అవి 60% అవ్వలేదు, 40% అవ్వలేదు, వాటికి డబ్బులు ఇవ్వని కొన్ని ఆపేశారండి. ఏదో అభివృద్ధి జరిగింది లేదు. ఈ వైఎస్ఆర్సీపీలో ఇళ్ల స్థలాలకు కూడా డబ్బులు తీసుకున్నారని తెలిసింది మాకు. అంటే అంత క్లారిటీగా తెలియదు కానీ తీసుకున్నారు. అందరి దగ్గర తీసుకున్నారు, మరి కొంతమంది దగ్గరే తీసుకున్నారు అన్నది తెలీదు. తర్వాత ఈ మంచినీటి సరఫరా అయితే చుట్టూరు కాలువలు ఉన్నాయండి. మాకు మంచినీళ్ళు లేవు, పురుగు నీళ్ళే, డ్రైనేజ్ వాటరు. ఇలాగా అంటే ఎలా బతుకుతామండి? అదండి సమస్యలు ఉన్నాయండి మీ ఊర్లో. రోడ్డు మాకు రోడ్డు ఒకటి ఉందండి, జిల్లా పరిషత్ రోడ్డు. అది రాధాకృష్ణ గారి తడిలో అయిపోయింది అన్నారు. అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు గత 10 రోజుల క్రితం శిలాపాలకం వేసి వెళ్ళిపోయారండి కార్మోనేశ్వర గారు. అది ఎప్పుడు పూర్తవుద్దా అన్నది కూడా మాకు తెలియదు. 10 రోజుల ముందు శిలాపాలకాలు వేస్తే ఎలాగవుతాయండి? 5 కోట్లు తెచ్చేసాను నిధులు, లేకపోతేనేమో మేము కళ్యాణ మండపాలు కట్టేస్తున్నాం, అవి కట్టేస్తున్నాం, ఈ కట్టేస్తున్నాం అని చెప్తున్నారు. ఏది పురస్థాపన చేసింది లేదు, శంకుస్థాపన చేసింది లేదు.